ఈరోజు మనం యూట్యూబ్ ఛానల్ను ఏ విధంగా క్రియేట్ చేయాలో చాలా సులభంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ యూట్యూబ్ క్రియేట్ చేయాలి అనుకుంటే జీమెయిల్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే జీమెయిల్ అకౌంట్తోనే మనం యూట్యూబ్ ఛానల్లోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ముందు మీ సిస్టంలో కానీ మొబైల్లో కానీ యూట్యూబ్ని ఓపెన్ చేయండి. సో నేను నా సిస్టంలో వచ్చేసి గూగుల్ అకౌంట్లో ఇక్కడ సెర్చ్ ఆప్షన్లో యూట్యూబ్ అని టైప్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో మనకు సైన్ ఇన్ అనే ఆప్షన్ మనకు కనబడుతుంది. ఈ సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత జీమెయిల్కు సంబంధించి మనం యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే సో జీమెయిల్ అకౌంట్ ఉంటే కనుక మీరు జీమెయిల్ను ఓపెన్ చేయండి. లేదంటే ఏదైనా కొత్త పేరు మీద మీకు నచ్చిన నేమ్తో యూట్యూబ్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఒక కొత్త జీమెయిల్ మీరు క్రియేట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, దెన్ ఆల్రెడీ నాకు జీమెయిల్ అకౌంట్ ఉంది కాబట్టి నేను నా అకౌంట్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే సో యూట్యూబ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో చూడండి, ఇక్కడ ఆర్ అని ఒక సింబల్ వచ్చింది. ఎందుకంటే నా ఛానల్ నేమ్ వచ్చేసి ఆర్సిఎస్ కాబట్టి ఆర్ అని ఒక సింబల్ వచ్చింది. మీరు ఎప్పుడైతే జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారో ఆ జీమెయిల్ అకౌంట్లో ఫస్ట్ నేమ్ అనేది మనకు వచ్చేస్తుంది. ఓకే దీని విధంగా నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నాకు ఇక్కడ సెట్టింగ్ అనే ఒక ఆప్షన్ ఉంది కదండి, ఈ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదంతా కూడా యూట్యూబ్కు సంబంధించిన ఓవర్ వ్యూ. ఓకే దీని ఇక్కడ క్రియేట్ ఏ ఛానల్ అనే ఆప్షన్ ఉంది, క్రియేట్ ఏ ఛానల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఆర్సిఎస్ టీచర్స్ అకాడమీ ఉంది, దీనిపైన మనకు ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే దెన్ క్రియేట్ ఛానల్ పైన క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కానీ ఇప్పుడు ఛానల్ పేరు వచ్చేసి ఆర్సిఎస్ టీచర్స్ అకాడమీ. సో జీమెయిల్ కూడా మనం ఎప్పుడైనా ఏదైతే మన ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ ఛానల్ పేరు ఏది పెట్టాలనుకుంటున్నామో అదే పేరు పైన మనం జీమెయిల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అలా క్రియేట్ చేసుకుంటే మనకు యూట్యూబ్ ఛానల్ అనేది చాలా ఈజీగా మనకు నచ్చిన పేరుతో మనకు ఓపెన్ అవుతుంది. ఓకే ఇప్పుడు నా ఛానల్ పేరు వచ్చేసి ఆర్సిఎస్ టీచర్స్ అకాడమీ. then ఇప్పుడు నాకు ఛానల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఇక్కడ వీడియోస్ మనం ఏమి అప్లోడ్ చేయలేదు కాబట్టి మనకు మొత్తం కూడా ఎంటీ కనబడుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి కస్టమైజ్ ఛానల్ ఉంది, ఈ కస్టమైజ్ ఛానల్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఛానల్ కస్టమైజేషన్లో బ్రాండింగ్ అనే ఒక ఆప్షన్ ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే నేను ఇక్కడ చూడండి ఆర్ అనే సింబల్ ఏదైతుందో ఇది మన లోగో అండి. మన లోగో ఆల్రెడీ ఫోటోషాప్లో క్రియేట్ చేసుకొని మీరు ఓకే మనకు నచ్చిన లోగోని మనం క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ లోగో అనేది క్రియేట్ చేసి పెట్టుకున్నాను, అది నేను పేస్ట్ చేశాను. ఓకే దీని విధంగా క్లిక్ చేసి ఓపెన్ పైన క్లిక్ చేయండి. దెన్ దానిపైన క్లిక్ చేయండి. ఓకే ఇది వచ్చేసి బ్యానర్ ఇమేజ్, అప్లోడ్ పైన క్లిక్ చేయండి. సో ఇది కూడా మనం ఫోటోషాప్లో క్రియేట్ చేసుకోవాలి. సో ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది మనం చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, దెన్ డన్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా మనకు వచ్చేస్తుంది. ఓకే దాన్ని చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓకే వాటర్ మార్క్ ఇవ్వాలనుకుంటే అప్లోడ్ చేయండి, లేదంటే అవసరం లేదు. ఓకే నేను ఇక్కడ బేసిక్ ఇన్ఫో ఉంది, బేసిక్ ఇన్ఫోలో వచ్చేసి మీ ఛానల్ డిస్క్రిప్షన్ ఏదైనా టైప్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. ఓకే ఒకసారి మీరు ఇక్కడ హోమ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు యువర్ ఛానల్ ఉంది, యువర్ ఛానల్ పైన క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనకు లోగో అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ ఎడిట్ చేయాలనుకుంటే మనకు ఎడిట్ అనే ఆప్షన్ ఉంది, ఎడిట్ పైన కూడా క్లిక్ చేసుకోవచ్చు. ఓకే బ్యానర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వచ్చేసి మేనేజ్ వీడియోస్, మన వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత వీడియోస్ని మనకు నచ్చినట్టుగా మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇందులో వచ్చేసి చూడండి డాష్ బోర్డ్ ఉంది. డాష్ బోర్డ్ అంటే ఏదైనా వీడియోను మనం అప్లోడ్ చేయాలనుకుంటే డాష్ బోర్డ్ పైన క్లిక్ చేయాలి. డాష్ బోర్డ్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ అప్లోడ్ అనే సింబల్ వస్తుంది మనకు. ఓకే ఈ అప్లోడ్ పైన ఈ విధంగా క్లిక్ చేయగానే అప్లోడ్ వీడియోస్ అనే ఒక ఆప్షన్ వచ్చేసి సెలెక్ట్ ఫైల్స్ పైన క్లిక్ చేసి మన వీడియోను అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే దెన్ క్లోజ్. ఇక్కడ వీడియోస్ ఉంది, ఈ వీడియోస్ పైన ఒకసారి క్లిక్ చేయండి. సో ఇవన్నీ కూడా ఎంటీ ఉన్నాయి, ఎందుకంటే మనం ఛానల్ అనేది ఇప్పుడే క్రియేట్ చేసాం. ఓకే మనకు సంబంధించిన ఏ వీడియో అయినా సరే అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సీక్వెన్స్ గా వీడియోస్ అనేటివి కింద వచ్చేస్తూ ఉంటాయి. ఓకే ప్లేలిస్ట్ అంటే మనం ఏదైనా వీడియోస్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫోటోషాప్ కు సంబంధించి ఒక 5 or 6 కాన్సెప్ట్ చేసినప్పుడు మనము
ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయడం. ఓకే, ఒక్కొక్క ఫోల్డర్ని క్రియేట్ చేసి ఆ సబ్జెక్ట్ అనేది మనం ఆ ఫోల్డర్లో పెట్టడాన్ని మనం ప్లేలిస్ట్ అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కామెంట్స్ అంటే వ్యూవర్స్ ఎవరైనా కామెంట్ చేసేది. ఓకే, సో ఈ విధంగా ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో మనకు ముఖ్యమైనది ఏంటంటే ఒకటి వచ్చేసి డాష్ బోర్డ్, నెక్స్ట్ వచ్చేసి వీడియోస్, అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి కామెంట్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి. సో ఒక ఛానల్ని మనం క్రియేట్ చేయాలంటే తప్పనిసరిగా మనకు ఉండాల్సింది ఒక జీమెయిల్ అకౌంట్. ఏదైతే మనం ఛానల్ నేమ్ను క్రియేట్ చేయాలనుకుంటున్నామో సో అదే ఛానల్ నేమ్ పైన ఫస్ట్ మనం జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని వీడియోస్ గురించి మన యూరోటెక్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.